గుర్తుపెట్టుకో. ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాం? భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాం. మేము మీ దగ్గర నేను వచ్చినా మీరు వచ్చిందా? ఎవరెవరు వచ్చిండ్రు? నేనే మీ దగ్గరికి వచ్చిన. అంటే ఆనాడు రకరకాల ఆనాడు ఆర్థిక మంత్రులము, ఈ మంత్రులము, ఎన్ని చేసినా, ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా, ఎంత కథ అయినా కూడా నేనే వచ్చిన మీ దగ్గరికి. అంటే మీ ఫీలింగ్ ఎట్లున్నాడంటే, అరే మేము ఒకనాడు నా జెండా ఎత్తేటప్పుడు మేము ఉగ్రమే ఉన్నాం, నా భారత మాత జిందాబాద్ అనేటప్పుడు మేము 5 మంది ఉన్నాం, కానీ ఇవాళ చెరువంత అయిపోయినాం. ఇవాళ మీరు నమ్మిన సిద్ధాంతం, మీరు ఎత్తిన జెండా, మీరు పడ్డ దుఃఖం, ఇవన్నీ పోవాలంటే తప్పకుండా వాళ్ళందరూ వస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది? నువ్వు పెద్దగా అయిపోతావు. ఈ ఊళ్ళో ఎవరున్నాడంటే బీజేపీ ఉందా అంటాడు, లేకపోతే ఎవరున్నాడు బీజేపీ చంద్రారెడ్డి ఉన్నాడు అంటాడు. బీజేపీ చంద్రారెడ్డి ఉండడం ఇంపార్టెంటా, బీజేపీ గ్రామం అని చెప్పడం ఇంపార్టెంటా? మీరు ఒకటి తెలుసుకోండి. అందువల్ల మీరు అట్లా కావాలి. కానీ మనంగా 45 ఇవాళ మీరు అనేక సందర్భాలు చెప్తారు, మళ్ళీ గుర్తు చేసిపోతున్నాను నేను. మొన్న మమ్మల్ని అన్నాడు, పెద్ద మనిషి పట్టుకోవాలన్నాడు, అరే 2 సీట్ జీతే ఉస్మే తెలంగాణ మే ఏక్ తా ఓ జంగారెడ్డి ఫ్రమ్ అనంకొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. గుజరాత్ ఒక ఎంపీ గెలిచింది, తెలంగాణ ఒక ఎంపీ గెలిచింది. అరే మీరెక్కడున్నాం, మీరెక్కడున్నారని చెప్పి అడిగిన పెద్ద మనిషి మమ్మల్ని. 27 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అది 5 సంవత్సరాల కాలం పాటు అధికారంకి వచ్చింది గుజరాత్. 45 ఏళ్లలో కూడా వత్తదో రాదో అనే అనుమాన పదంగా ఉన్నది తెలంగాణ అని అన్నారు. కారణాలు ఇవి, దీనికి ఏంది అని నేను పక్కన పెడితే ఇది పరిస్థితి ఉన్నది. గుజరాత్ ఎక్కడున్నది, మనం ఎక్కడున్నాం? త్యాగాలకు కమిట్మెంట్కి, సిద్ధాంతపరమైన ఘర్షణకు, మేధా సంపత్తికి, నాయకత్వ లక్షణాలకి కొరత లేదు తెలంగాణలో. కానీ ఎందుకు రాలే అనే దాని గురించి అదొక పెద్ద సబ్జెక్టు, అది మన సబ్జెక్ట్ కాదు. కాబట్టి అల్టిమేట్గా గీట్రాయి ఏంటంటే గెలవడం గీట్రాయి ఉంటుంది. మీరు అన్నాడు, ఒక ఆయన అన్నాడు మనం గెలుస్తాం పోతారు. మరి ఇప్పుడు మనం 30 ఉన్నది కార్పొరేటర్లు, సపోజ్ 24 ఉన్నాయి. 24 ఉన్నా కదా, నువ్వు 12 మందికి వెళ్తున్నావు, లేకపోతే 9 మందికి వెళ్తున్నావో, నీకు ఇంకో 2 నమ్మకం తెచ్చుకొని చైర్మన్ అవుతావు. ఇద్దరే గెలిచింది అనుకోండి, మొత్తం నీ ఇంటికి చక్కగా నీకు ఇద్దరే గెలిచింది కానీ నీకు అయ్యలేకపోయిద్దా, మాతో రా, నీకు ఇంత ఫండ్ పెడతాం, లేకపోతే నువ్వు మాకు 5 లక్షలు ఇస్తాం, మద్దతు ఇచ్చి మాకు చైర్మన్ చేయమంటాడు వాడు. అంతే కదా లెక్క. ఇవాళ మన సర్పంచ్, మన ఎంపీటీసీ, మన కార్పొరేటర్, మన కౌన్సిలర్ కదలకుండా ఉండాలంటే నువ్వే చైర్మన్గా ఉండాలి. ఇంకా నాయకులు, ఎంపీపీలు, జడ్పీలు పోకుండా ఇది గవర్నమెంట్ ఉండాలి. అంతే కదా. కింది నుంచి పై దాకా ఇలా భారతీయ జనతా పార్టీ ఎంపీ ముట్టుకుంటాడా ఎవరైనా? రమ్మంటాడు ఎవరైనా? అదే ఎమ్మెల్యే గురించి రాస్తాడు, కదా, ఎంపీల గురించి రాస్తాడా? ఎందుకు రాడు చెప్పు? మనమే గవర్నమెంట్ ఉన్నాం కాబట్టి. బయట వాళ్ళు మన దాంట్లోకి వస్తారు తప్ప ఎవరిది అధికారం ఉంటే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది అనేది అర్థమవుతుంది కదా మనకు. అందుకనే వలసలు పోకుండా ఉండాలని మాత్రం పనిచేయాలి. తర్వాత ఇంకొక ఆలోచన ఉన్నది, ఇప్పుడు బయటికి వెళ్ళి పోతారు. మరి మీరు కానకపోతే పోరా? ఇప్పుడు మీ ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది పెళ్లి చేసుకొని కొత్తగా. ఈ అత్త హింస పెట్టి, మామ హింస పెట్టి, మరి బావ హింస పెట్టి, ఆడబిడ్డ హింస పెట్టి ఏం చేస్తారు కథ? పోతారు. వచ్చిన వాళ్ళకి సమాచారం ఇవ్వాలి, వచ్చిన గౌరవించాలి. మీరు సపోజ్ ఇక్కడ మనం ఎప్పుడు ఒక మండలంలో ఒక సర్పంచ్ గెలవలే. మనం సపోజ్ ఒక మండలంలో ఒక సర్పంచ్ గెలవలే. ఒక ఆయన వస్తాడు ఎంపీపీ, ఆయన మీరేం చేస్తారు? ఆ ఎంపీ మీ పిల్లలు కూడా పిల్లలు పైకి. నేను ఇప్పుడు కొట్లాడ పెట్టుకొని పిలుతాను, వేరే విషయం మా దగ్గర కాదు కానీ చెప్తున్నాను. నేను చాలామంది అన్న నేను ఎంపీపీ ఉన్నాను కనీసం పిలుస్తలేదని అంటాడు. ఆయన ఆ పార్టీలో మండల పార్టీ అధ్యక్షుడు చేస్తాడు, ఆ పార్టీలో ఎంపీపీ అయి ఉంటాడు, ఆ పార్టీలో జడ్పీటీసీ అయి ఉంటాడు, ఆ పార్టీలో సీనియర్ నాయకుడు ఉంటాడు. ఎందుకు నాతో కూడా పంచబెట్టుకుంటాడు నందారెడ్డి. నేను జిల్లాలో రైతు సంఘాల అధ్యక్షుడిని, మా ఒకప్పుడు ఎంపీపీని, నన్ను పిల్లలు అంటాడు మా నందారెడ్డి. అంటే నేనేమంటున్నా అంటే వయసుకింత గౌరవించాలి. కొత్తకొచ్చిండు పాతకొచ్చింది కాదు. నీకంటే ముందు నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయ్యండి కదా నందారెడ్డి గారు. నువ్వు పుట్టనప్పుడు లీడర్ అయ్యండి పడి. మరి ఇప్పుడు నువ్వు పుడితివి, నువ్వు పైన కూర్చొని కింద కూర్చొని క్షోభనివ్వదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకంటున్నా అంటే వచ్చిన వాళ్ళు కనుక సీనియర్లు అయి ఉండి
కొంత అనుభవం కలిగి ఉంటే నువ్వు పిలుచుకుంటే వాళ్ళకి గౌరవం నీకు గౌరవం ఉండే ఆస్కారం ఉంటుంది తప్ప నువ్వు వాళ్ళు దేకపోతే వాళ్ళు గట్టిగా పోతారు కదా తప్ప ఎందుకుంటారు చెప్పండి. అందుకని వచ్చిన వాళ్ళని కాపాడుకోవడం వలసిన బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది అంటున్నాను నేను. వచ్చిన వాళ్ళను హక్కులు చేర్చుకొని కాపాడుకునే బాధ్యత మన మీద ఉంటుంది తప్ప మనమే కాకులు గద్దలుగా పొడిచాం అనుకోండి తాళలేక అబ్బో వద్దురు ఆయనకు వెళ్ళిపోతాడు. రాకడ పోకడ మంచిది కాదు, రాకడ పోకడ మంచిది కాదు. దయచేసి నేను చెప్తున్నా అంటే ఇవన్నీ ఇంకా విడమని చెప్పని బాగుండదు పదే కానీ తెలంగాణ ఉద్యమం మొదలైనాడు కేసీఆర్ ఎంతమంది పిడికడ మంది మీరు నమ్మరు. చెప్తే దుఃఖం వస్తుంది. మేము కొద్దిమంది మేము లీడర్లం, మాకు లేరు గెలిచేటట్టు లేరు. మేము పోయి మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక దగ్గర పోయి ఒక ఎమ్మెల్యే కాలేజీ పడ్డారు మా వాళ్ళు, ఇద్దరు ఎమ్మెల్యేలు మా వాళ్ళు ఇంకొక ఎమ్మెల్యే కాలేజీ పడ్డారు. అన్న తెలంగాణ కోసం నీ కాళ్ళు మొక్తమే రావే మా దగ్గరికి రా, మేము గెలిపించుకుంటామని చెప్పి తెచ్చుకున్నాం, రిజైన్ చేయించినాం, మళ్ళీ గెలిపించుకున్నాం. మేము కాళ్ళ మీద పడ్డాం. మేము ఒకనాడు టీఆర్ఎస్ పార్టీ అంత కుత్తలేదు. అది మీరు ఒకసారి చూడండి ఎవరున్నారో రాజకీయాలు ఒకసారి మళ్ళీ చూడండి, దేశవ్యాప్తంగా కూడా చూడండి మీరు ఏముంటుందో, ఎంతమంది ఒకసారి గుర్తు చేసుకోండి. నేషనల్ లెవెల్లో కూడా అనేక మంది కేంద్ర మంత్రులు ఎక్కడి నుంచి వచ్చిన ఒకసారి లెక్కేసుకోండి, బయటికి వెళ్ళి వచ్చిన ఉండాలి లెక్కేసుకోండి. రాజకీయాల్లో ఎంత బ్రాడ్నెస్ ఉండాలి, ఎంత ఎదగాలి, ఎంత గొప్పగా ఉండాలి. అక్కడ తెలుగుదేశం ఉన్నది, మనకు వాళ్ళకి ఎంత గ్యాప్ ఉండే ఏం మాటగా ఒకసారి చెప్పండి. చూడండి గతం ఏంది ఇప్పుడేంది. ఇప్పుడు ఎక్కడారు వాళ్ళు, నెత్తి మీద ఉన్నారు వాళ్ళు. ఎక్కడున్నారు వాళ్ళు, నెత్తి మీద ఉన్నారు వాళ్ళు. అంటే రాజకీయ అవసరాలు ఎట్లుంటాయని చూడండి. పదాలు చాలా ఎంత ఇంపార్టెంట్ చూడండి, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థం కావాలి, మీరు ఎందుకు మారతలేరు. మనం పై లెవెల్లో చూసైనా మనం మారాలి, గుర్తుపెట్టుకోండి. నేను ఒక పెద్ద దగ్గర పోయినా, పెద్ద దగ్గర పోతే నేను ఒక మనిషిని ద్వేషిస్తా. ఆ ద్వేషించే ఆయనను ఆరోగ్యం గురించి అడుగుతాడు, ఏమి సార్ ఆరోగ్యం పెట్టుండని. అరే మనకు గింత ఇబ్బంది పెట్టిండు, మనకు గిన్ని మాటలు అన్నాడు, ఆయన ఆరోగ్యం గురించి నువ్వు ఎందుకు అడుగుతున్నావు సార్ నేనన్నా. అరే అడగాల పోయి రాజకీయాల్లో అన్నాడు ఆయన. అంటే మీకు అర్థం కావాలి, రాజకీయాలు ఎప్పుడు కూడా శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు కనుక ఉంటే రాజకీయాలు నడుస్తాయా చెప్పండి, నడుస్తాయా? మరి మనకెందుకు ఉండాలి? పై లెవెల్లో ఉన్నంత గొప్పగా లేకపోయినప్పటికి కూడా నాకు తెలుసు గ్రామంలో ఎట్లుంటుందో. ఎల్లారెడ్డికి మల్లారెడ్డికి పడదు. మల్లారెడ్డి ఒక పార్టీ ఉంటాడు, ఎల్లారెడ్డి ఒక పార్టీ ఉంటాడు. ఉంటే నేను అనుకున్నాను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు మల్లారెడ్డి ఎల్లారెడ్డి విడివిడిగా ఉంటే నాకు ఇబ్బంది అవుతుంది ఊర్లే, ఈ ఇద్దరిని ఒకటి చేస్తే ఎట్లుంటుందని చెప్పి నేను అనుకొని మల్లారెడ్డి నాగరెడ్డి ఎల్లారెడ్డి నాగరెడ్డి లేడు. అయితే మల్లారెడ్డి చెప్పకుండా ఎల్లారెడ్డిని కన్సల్ట్ చేసిన, ఏం ఎల్లారెడ్డి ఎందుకు కొట్లాడుతావు రారాదు నాతో అని. అంటే నాకు పడదే మల్లారెడ్డి అంటే దాన్ని నేను ఇద్దరి కలిసి భోజనం పెడతా, మంచిగా మాట్లాడిస్తా, నీకే ఉంటుంది ఆయన దానికే ఉంటుంది, ఒక సర్పంచ్ అవుతావు ఒక ఎంపీటీస్ అవుతావు అని చెప్పి తీసుకొచ్చిన. అది తీసుకుపోవడానికి ప్లాన్ చేసిన. ఈ విషయం మల్లారెడ్డి తెలిసింది. మల్లారెడ్డి ఎల్లారెడ్డి పోయినాడు కదంటే వాటికి అట్లా వాటికి కలిత మాట్లాడింది అన్న. ఇంకా మొత్తం ఇంటికి పోయినా చెప్పలే, ఇంకా నువ్వు ఆ పని చేసే సుమాని నాకు అంటే లేదు ఇంకా చేయలేదు. కానీ ఎల్లారెడ్డి వచ్చిన తర్వాత మల్లారెడ్డి వెళ్ళిపోయిండు. అంటే ఎందుకు చెప్తున్న మాట అంటే గ్రామీణ ప్రాంతాల్లో తప్పకుండా బరిగీచిగీసే పద్ధతులు ఉంటాయి. అది గెట్ల పంచాయతీలో, కుల పంచాయతీలో, లేకపోతే వాడకట్టు పంచాయతీలో ఏదో ఉంటాయి కాదంటలేదు. కానీ ఎక్కడో కాడ కొంత మ్యాచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, కలిసి పనిచేసే నేచర్ రావాలి. ఈయన సుదర్శన్ రెడ్డి గ్రూపు, ఈయన బుద్ధి శ్రీనివాస్ గ్రూపు, ఈయన ఎంపీ సాబ్ గ్రూపు, ఈయన ఇంకొక ఏం గ్రూపులని పాడైపోను. అన్నం పెడతా చెప్పు. ఫస్ట్ టైం ఉంటున్నా నేను ఎక్కడ వెళ్ళే. ఇప్పుడు మేము ఎవరైనా సమస్యను చెప్తే పరిష్కరించే దాంట్లో మేము ఉంటుంటిమి, అంతే కదా. మేము రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అందరూ వచ్చి బాగా చెప్పుకుంటే ఉంటుంటివి. నాకు టికెట్ కావాలన్నా కార్పొరేట్ అంటే వింటుంటివి, ఇప్పిస్తుంటివి. అన్న నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే మేము ఆలోచించి ఇప్పిస్తుంటివి. అన్న జీవితంలో ఒకసారి మంత్రి కావాలన్నా అంటే మంత్రి కోసం ప్రిపేర్ చేస్తుంటివి. ఇక్కడ చూస్తున్నా మనం గట్ల ఉండద్దు, గంత చిన్నగా ఉండద్దు, గుర్తుపెట్టుకోండి.
నేను పోయి ఇంకో ఇది చెప్పే పరిస్థితి రాకుండా చూసుకోండి. నేను పోయి ఇప్పుడు నేను ఉన్న అడుగు బయటికి పెట్టాలనే నేను పార్లమెంట్లో ఎంటర్ అవుతాను, అంతేనా కదా? చాలామంది అన్నారు ఈటల ఎక్కడ నేనే అసలు సెంట్రల్ ఇక్కడ ఉంటాను. నేను గుర్తుపెట్టుకో 35 ఏళ్ళుగా ఇవాళ మొత్తం పార్లమెంట్ సెంట్రల్లో ఉంటాడు అంటే ఈటల ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అదేవాడనా నన్ను లాల్లో ఒకలా అడగడు, నన్ను లాల్లో ఒకలా అంటే అడగడు, నాలుగు ఒకలా అవుతాను నేను. ఎక్కడ 1992 ఎక్కడి 35 ఏళ్ళ క్రితం ఉన్నాడు ఇక్కడ, నన్ను నాలుగు ఒకలా అంటాడు. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే అంటే చిన్న చిన్న వాటి మీద ఇట్లాంటివన్నీ పెట్టి వాడి సొంత ప్రయోజనం కోసం నెరవేర్చుకుంటూ ఉంటాడు. వాళ్ళ వలలో పడద్దు మనం. నీకున్న శక్తే తక్కువనే మళ్ళీ ఇలా ఆయన గ్రూపు ఈ గ్రూపు ఉండి ఆయన నిలబడితే నువ్వు ఓడగొడతా అంటే ఎట్లయితే చెప్పండి, అవుతుందా? ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి ఉన్న నాయకులు ఒక కాడ కూర్చొని బోధన చేయగలిగేటువంటి కల్చర్ లేకపోతే కష్టమవుతుందని మాత్రం చెప్పదలుచుకున్నాను. అర్థం చేసుకోండి, మనకు అధికారం కావాలి, గుర్తుపెట్టుకోండి. మీరు అన్నారు పైసలమయం అయిపోయింది. ఎస్, పైసలమయం అయిపోయింది.